ఇప్పుడు సంబాల సంఘటనల్లో అనూజ్ చౌదరి పేరు మారుమోగిపోతోంది. గత కొన్ని సంవత్సరాలుగా సంబాలలో ఓ మసీదు కింద ఆలయం ఉందంటూ ఎప్పటినుంచో ధార్మిక సంఘాలు చెబుతున్నాయి. ఇదే విషయంపై కోర్టుకు వెళ్లారు హిందూవాదులంతా. చివరికి హిందువుల వాదనలకు కన్విన్స్ అయిన కోర్టు ఇక్కడ మసీదు దగ్గర సర్వే చేయాలని ఆదేశాలు ఇచ్చింది. అయితే కోర్టు కమిషనర్ను అక్కడకు రానీయకుండా అల్లరిమూకలు రాళ్లు రువ్వేసి నానా బీభత్సం చేసేశారు. ఆ టైంలో పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకున్నా మరో బాబ్రీ మసీదు లాంటి ఘటనలు జరిగే అవకాశం ఉంది. దీంతో వెళ్లిన అధికారులను వెనక్కి రప్పించేసింది గవర్నమెంట్. దీంతో అధికారులు పారిపోయారంటూ మసీదుకు సంబంధించిన అల్లరిమూకలు సంబరాలు చేసుకున్నాయి. కానీ సింహం ఒక అడుగు వెనక్కి వేస్తే 4 అడుగులు ముందుకు దూకుతుంది అన్న సంగతి గురించి ఆలోచించలేదు. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్కు పోలీసు సింగం అనూజ్ చౌదరి అంటే చాలా నమ్మకం. అందుకు తనను పిలిపించారు. ఎటువంటి అల్లర్లు చెలరేగకూడదు, ఒక్క రక్తం బొట్టు కూడా రాలకూడదు, కానీ మసీదు కింద ఉన్న శివాలయం మాత్రం బయటకు వచ్చేలా చేయాలి అని చెప్పారు. అంతే, ఒక ప్లాన్ చెప్పారు అనూజ్. ఆ ప్లాన్ ఎగ్జిక్యూట్ చేయటానికి అన్ని అనుమతులను ఇచ్చేసిన సీఎం యోగి ఆదిత్యనాథ్ విజయంతో తిరిగి రావాలని కూడా చెప్పారు. అలా ఆపరేషన్ విద్యుత్ టాస్క్ ఫోర్స్ ను సింగం అమలు చేసేశారు. కరెంటు పోల్స్ కి దొంగతనంగా వైర్లు పెట్టి విద్యుత్తును దొంగతనం చేయటం అక్కడ కామన్ గా జరుగుతోంది. దీన్ని బేస్ చేసుకుని కరెంటు దొంగతనం జరుగుతోంది. తనిఖీలు చేయాలన్న పేరుతో పోలీస్ ఫోర్స్ ను తెల్లవారుజామున 3 గంటలకే మసీదు చుట్టూ దింపేశారు అనూజ్. అసలకే యూపీ, అందున డిసెంబర్ నెల, దట్టంగా మంచు కురుస్తోంది. చలిదెబ్బకు ఎవరూ బయటకు వచ్చే పరిస్థితి లేదు. ఇక విద్యుత్ టాస్క్ ఫోర్స్ అధికారులలాగా గెటప్ వేసిన పోలీసులు చుట్టుపక్కల ప్రాంతాలన్నీ జల్లెడ పట్టేశారు. చలికాలంలో తెల్లవారుజామున సమయం కావటంతో అల్లరిమూకలు తేరుకునేసరికి మొత్తం ఏరియా పోలీసుల కంట్రోల్లోకి వచ్చేసింది. అనూజ్ చౌదరి వేసిన స్కెచ్ పర్ఫెక్ట్ గా వర్కౌట్ అయింది. సంబాలలోని బాబ్రీ మసీదు దగ్గర అనూజ్ చౌదరి టీం టార్గెట్ చేసుకున్నారు. అక్కడ భూమిలో దాగి ఉన్న శివాలయాన్ని నిశ్శబ్దంగా బయటకు వెలికితీశారు. అక్కడ ఉన్న శివలింగం, నందీశ్వరుడి విగ్రహాలను ప్రజలకు అందుబాటులోకి తీసుకొని వచ్చారు. ఒక్క ప్రాణనష్టం లేకుండా ఇంతటి కఠినమైన ఆపరేషన్ను పూర్తి చేయటం మామూలు విషయం కాదు. దీంతో ఒక్కసారిగా అనూజ్ చౌదరి పేరు మారుమోగిపోయింది. అనూజ్ చౌదరి వ్యక్తిగతంగా హనుమంతుడికి గొప్ప భక్తుడు. మసీదు దగ్గర హనుమంతుడి గుడిని ఏళ్ల తరబడి భూస్థాపితం చేసి ఉంచారు అని తెలుసుకున్నాక తల్లడిల్లిపోయారు. పోలీస్ ఫోర్సు సహాయంతో తెల్లవారుజామున దట్టమైన చలిలో విపరీతంగా గాలింపు చేపట్టారు. చివరికి హనుమంతుడి గుడి కనిపించగానే ఆయనలోని భక్తి పొంగిపోయింది. స్వయంగా హనుమాన్ విగ్రహానికి పూజలు చేసి తను పోలీస్ కంటే ముందు హనుమంతుడి భక్తుడు అని నిరూపించుకున్నారు. పోలీసు శాఖలో అనూజ్ చౌదరికి చాలా ఫాలోయింగ్ ఉంది. అంతేకాదు, కుస్తీ పోటీల్లో అద్భుతంగా పాల్గొని ఎన్నెన్నో అవార్డులు గెలుచుకున్నారు. ఉత్తరప్రదేశ్లోని ముజఫర్ నగర్లోని బహెడి అనే చిన్న గ్రామానికి చెందిన అనూజ్ చౌదరి 2002-2010లో జరిగిన నేషనల్ స్పోర్ట్స్లో 2 రజత పతకాలు సాధించారు. అలాగే ఆసియా ఛాంపియన్షిప్లో 2 కాంస్య పతకాలను తీసుకొచ్చాడు అనూజ్. 1997 నుండి 2014 వరకు రెజ్లింగ్లో నేషనల్ ఛాంపియన్గా ఉన్న అనూజ్కి 2001లో లక్ష్మణ్ అవార్డు అందించి సత్కరించింది గవర్నమెంట్. ఆ తర్వాత 2005లో అర్జున అవార్డు వరించింది అనూజ్ని. ఇదిలా ఉండగా అనూజ్ చౌదరికి యూపీ ప్రభుత్వం స్పోర్ట్స్ కోటా ద్వారా పోలీస్ సర్వీసులో ఉద్యోగమిచ్చింది. ట్రైనింగ్ అనంతరం 2012 బ్యాచ్కి డిప్యూటీ ఎస్పీగా అపాయింట్ అయ్యాడు అనూజ్. అప్పటినుంచి సిన్సియర్గా పనిచేస్తూ ఎస్పీగా పదోన్నతి పొందారు అనూజ్. పోలీసు సింగం అనూజ్ చౌదరికి మరో అలవాటు కూడా ఉంది. స్టూడెంట్స్ ను ఆయన బాగా ట్రైన్ చేస్తారు. జాతీయ భావాల్ని యువతలో ఎప్పటికప్పుడు నూరిపోస్తుంటారు. మరి ఇటువంటి సింగం పోలీస్కు మనం కూడా సెల్యూట్ చేద్దామా?